దేశంలో మహిళలపై జరుగుతున్న ఘోరాలు అరికట్టేందుకు మరియు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సాధికారక వారోత్సవాల్లో భాగంగా హిందూపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి భారీగా యువకులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, మహిళా పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం అదనపు జిల్లా కోర్టు జడ్జి శైలజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారికి, తలసేమియా బాధితులకు, గర్భిణీ మహిళలకు దాతలు ఇచ్చిన రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని దాతలను కొనియాడారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు పోలీస్ శాఖ తరపున పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్ 8th మనము సెలబ్రేట్ చేస్తాం. పండగలాగా సెలబ్రేట్ చేస్తాం ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మనకి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా మహిళలకి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని కట్టడి చేయడానికి కోసం అందరికీ ఒక అవేర్నెస్గా ఉండాలి. అంటే క్రైమ్ జరిగిన తరువాత మనము వారిని అరెస్ట్ చేయడము, వారికి పనిష్మెంట్ ఇవ్వడం అనేది కాకుండా మహిళలని ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, మహిళలని రక్షణకి ఏ విధంగా మన సొసైటీ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో పాటు మన ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. దానిలో ఒక భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వారోత్సవం లాగా 7 days మనం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. దానిలో ఒక భాగంగా ఈరోజు మన హిందూపూర్ సబ్ డివిజన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మహిళా భద్రత మన బాధ్యత అనే ఒక స్లోగన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సర్టిఫికేట్స్ని అందజేస్తున్నాము. ఆ సర్టిఫికేట్స్ ఎలాగా యూస్ అవుతాయంటే వాళ్ళు జీజీహెచ్లో ఎనీ టైం వాళ్ళు ఒకసారి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఫ్రీ బ్లడ్ వితిన్ నో టైం వాళ్ళకి ఫ్రీ బ్లడ్ అరేంజ్ చేయడం జరుగుతాయి. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు కూడా మినిమం ఛార్జ్ అనేది చేయడం జరుగుతాయి. ఎందుకంటే మనము స్క్రీనింగ్ చేస్తాం బ్లడ్ని. సో బ్లడ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతాయి గవర్నమెంట్ హాస్పిటల్లో, జీజీహెచ్లో. దానికన్నా ప్రైస్ మాత్రము కలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా బ్లడ్ ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరుగుతాయి.